క్షణంలో ఆ పొడవటి నీట ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. మేమంతా కొద్ది క్షణాలలో నిశ్శబ్దంగా నిలబడ్డాం. ఎవరేం మాట్లాడలేదు. రాహుల్ మాత్రం తన టార్చ్ ఆఫ్ చేస్తూ ఓవర్గా థింక్ చేస్తున్నాం. మనం అదేదో గాలి దాగడై ఉంటుంది అన్నాడు. ఎవరి అతని మాటలు నమ్మకపోయినా మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. దాదాపు 20 నిమిషాలు కష్టపడి ఎక్కాక చివరికి ఆ వ్యూ పాయింట్ మేము చేరుకున్నాం. అది నిజంగా అద్భుతంగా ఉంది. మేము ఉండ కొండ అంచుకొని కిందకు చూస్తే పచ్చగా విస్తరించిన అడవి, మధ్యలో వెండి రిబ్బన్లా ప్రవహిస్తున్న ఒక నది, దూరంలో నారింజ రంగులో అస్తమిస్తున్న సూర్యుడు. ఒక క్షణం ముందు ఉన్న భయం అంతా మాయమైపోయింది. అందరం ఫోటోలు తీయడం మొదలుపెట్టాం. సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు, జంప్ షాట్స్, నవ్వులు మళ్ళీ మొదలయ్యాయి. రాహుల్ నవ్వుతూ, చూసారా, మనం విన్నదంతా కథలు మాత్రమే. ఇది బ్యూటిఫుల్ ప్లేస్లో ఎలాంటి డేంజర్ ఉండదన్నాడు. అప్పటికే ఆకాశంలో చీకటి కమ్ముకుంటుంది. నేను గమనించాను, గాలి మళ్ళీ నిశ్శబ్దంగా మారుతుంది. పక్షుల శబ్దం ఆగిపోయింది. కిటకిటలు కిలకిలలు కూడా లేవు. రాహుల్ అన్నాడు, ఇప్పుడు వెనక్కి వెళ్తే కష్టం అవుతుంది. రాత్రి అడవిలో వెళ్ళడం సేఫ్ కాదు. వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. మనం ఇక్కడే క్యాంప్ వేసి రాత్రికి ఇక్కడే ఉందాం. రేపు ఉదయం కాగానే వెళ్దాం అన్నాడు. లేదురా, ఇక్కడ ఉండకూడదని నేను చెప్పాను. అందరూ ఒకేసారి, వైల్డ్ యానిమల్స్ డేంజరస్, ఇంకా దారి చీకట్లో క్లియర్గా కనిపించదు, ఇక్కడ ఉండడమే బెటర్ అన్నారు. వాళ్ళకి నేను చెప్పలేకపోయాను వైల్డ్ యానిమల్స్ కంటే ఇంకో పెద్ద ప్రమాదం అదో ఈ అడవిలో ఉందని. వాళ్ళు నిజం వినడానికి రెడీగా లేరు.